ఆపరేషన్ సింధూర్ ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ. మనం ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ చూస్తున్నాం. మనము ఆఫీసర్స్ డ్యూటీలో ఉంటే అందులోనూ ఛాంపియన్స్ ఆఫీసర్స్గా మారితే ఎలా ఉంటుంది, పాకిస్తాన్తో భారత్ యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది అనే దానికి కొన్ని ప్రోమోలు ఇప్పటికే రిలీజ్ అయిపోయినాయి. పూర్తి యుద్ధం ఇంకా ప్రారంభం కాలేదు. కేవలం పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలకు కేవలం సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంటేనే అక్కడ బూడిది కనిపిస్తుంటే, అదే భారత్ ముందుకు వెళ్ళి యుద్ధం చేయాలనే ఆలోచన చేస్తే ఏమవుతుందో అది మీ ఊహకే వదిలేస్తున్నాం. అదే మాట చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆఫీసర్స్ ఇవాళ డ్యూటీలో ఉన్నారు. ఆ ఆఫీసర్స్ అందరూ ఛాంపియన్స్ అయితే ఏమవుతుందో ఇవాళ చాలా మనం క్లియర్గా చూస్తున్నాము. అందులో భాగంగానే మనం ఒక్కొక్క అప్డేట్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. గత కొంతకాలంగా మనం చూస్తున్నాం భారత్లో ఏదైతే పాకిస్తాన్ ఉగ్రమూకలు చేసిన దాడి తర్వాత, పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత భారత్ పాకిస్తాన్కి హెచ్చరిస్తూనే ఉంది. ఆ హెచ్చరించే క్రమంలో వాళ్ళు రెస్పాండ్ అయ్యే పద్ధతిని మనం చూసాము. ఇక తప్పేది లేక మనం ఇప్పుడు యుద్ధ ఢంకాను మోగించాము. ఆ యుద్ధ ఢంకా అన్నది ఇవాళ ఏ రీసౌండ్ వస్తుందో మనకు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా కొలీగ్ పద్మ అందిస్తారు. యుద్ధ ఢంకా మొదలైన నేపథ్యంలో ఇవాళ పాకిస్తాన్లో పరిస్థితి ఏంటి, భారత్ ఎలా వ్యవహరిస్తోంది? ఎస్ రైట్. మనం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఇది, ఈ యుద్ధానికి నాంది ఎక్కడ పలికింది, అసలు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిగా స్టార్ట్ అయింది పహల్గామ్లో పాక్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి. అక్కడ స్టార్ట్ అయింది. ఏప్రిల్ 22వ తారీఖున జరిగిన ఈ దాడి అంటే 26 మంది టూరిస్టులపై ఉగ్రవాదులు అతి కిరాతకంగా హిందూస్ అని ఒక క్వశ్చన్ అడిగి మరీ చంపారంటేనే ఆ సిచ్యువేషన్ ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఘటన జరిగిన తర్వాత అలా చంపడమే కాదు, వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి ఏం చేస్తారో చూస్తాం అన్నట్టుగా కూడా ఒక క్వశ్చన్ వదిలేరు. సో ఇప్పుడు మోడీ ఏం చేస్తున్నారో కూడా ఇప్పుడు చూస్తున్నారు. ఎవరైతే ఈ ఆపరేషన్ సింధూర్ అసలు ఎందుకు స్టార్ట్ అయింది, అసలు 26 మంది మహిళలు తమ సింధూరాన్ని పోగొట్టుకున్నారు, దానికి సాక్ష్యమని అనుకోవాలి ఈ ఆపరేషన్ సింధూర్. మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతిఘటన దాడులను అయితే చేపట్టింది. అయితే టెర్రరిస్టులు పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కూడా మరో దుస్సాహసానికి ఒడిగట్టిందని అనుకోవాలి. రెచ్చగొట్టే ధోరణితో దాడులు చేస్తుంది. క్షిపణులను, డ్రోన్లను, యుద్ధ విమానాలు రాత్రి అయితే భారత్ పైకి పంపించడం జరిగింది. ఎన్ని పంపించినా అన్నింటినీ కూడా భారత్ తిప్పికొట్టింది. అంతేకాకుండా ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందనుకున్నామంటే, డబ్బు లేదు, అప్పులు ఇవ్వండి IMFకి రిక్వెస్ట్లు పెడుతుంది. రిక్వెస్ట్ పెడతమే కాదు, అక్కడున్న పౌరులను కూడా మీరు కూడా ట్యాగ్ చేసి చెప్పండి మనకు డబ్బులు కావాలి, ప్రస్తుతం అప్పుల పరిస్థితిలో ఉన్నాము, మన పౌరులు చాలా దీన పరిస్థితిలో ఉన్నారని చెప్పకనే చెప్తుందంటే పాక్ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడున్న పౌరులు కూడా తిరిగి పాకిస్తాన్ అంటే ఆ ప్రభుత్వంపై రివర్స్ అవుతున్నారు. మీకు చేత కావట్లేదు పాలన, వేరే వాళ్ళని తీసుకొచ్చుకుంటామన్న స్థితిలో ఉన్నారంటే అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా అక్కడ ఒక ప్రధాని అన్న వ్యక్తి ఆ దేశానికి సంబంధించి ఎలా చూసుకోవాలి అన్నది మానేసి వెళ్ళి అజ్ఞాతంలో ఉన్నారు. కానీ మన ప్రధాని దగ్గరుండి అసలు మనం ఇంకెలాగా సమర్థవంతంగా తిప్పుకొట్టగలుగుతాం, మన ప్రజలు ఎంత సురక్షితంగా ఉన్నారు, ఇంకేసి ఏమైనా ప్రాంతాలు ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలించండి, ప్రజలకి, పౌరులకి, దేశ సైన్యానికి కూడా ఎవరికి ఏం కాకూడదు అంటూ ముందుండి, ఎందుకంటే ప్రధాని అంటే ఒక కుటుంబానికి పెద్దలాంటివి ఉన్న ఒక వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితి పాకిస్తాన్ అయితే ముందుండి నడిపిస్తున్న పరిస్థితి భారత్ది. సో దీన్ని బట్టే భారత్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా సమర్థవంతంగా ఉంది, ఒకే తాటిపై కంటే భారతీయులందరూ కూడా ఒకే మాట మీద ఒకే కుటుంబంలో ఉంటారు అని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి పాకిస్తాన్. అంతేకాకుండా ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు ఏ దేశము కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితిలో ఉంది పాకిస్తాన్కి. ఏ దేశం కూడా మేమున్నామని చెప్పట్లేదు. మెయిన్ వేటి మీద అయితే వాళ్ళకి గురి ఉంటుందో ఆ దేశాలు కూడా ఇటు భారత్కే మేము సపోర్ట్ చేస్తామంటున్నారు. ఎందుకంటే భారత్ ఎప్పుడు కూడా పాక్ సైనికులమే కానీ పాకిస్తాన్లో కానీ మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పలేదు. ఉగ్రవాద స్థావరాలు, ఉగ్రవాద సంస్థలపై మాత్రమే అని చెప్పడం జరుగుతుంది. రైట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు పాక్ ఆర్మీ పోస్ట్ ధ్వంసమైన సంబంధించిన విజువల్స్ అయితే లైవ్ లో స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇక్కడ రెడ్ కలర్ లో సర్కిల్ ఉంది. రెడ్ కలర్ సర్కిల్ లోపల ఉన్నట్లయితే అది పాక్ ఆర్మీ పోస్ట్ అనమాట. పోస్ట్ కు సంబంధించిన విజువల్స్ అయితే చూస్తూ ఉన్నాం. దాన్ని కూడా ధ్వంసం చేశారనమాట. దానికి సంబంధించిన విజువల్స్ ని స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు. రైట్. ఇక ఎక్కడికక్కడ భారత్ ఏదైతే మనం చెప్తున్నాం మొదటి నుంచి, భారత్ రిటాలియేషన్ మాత్రమే చేస్తోంది, యుద్ధంలోకి దిగట్లేదు అని మాట్లాడుతున్నాం. అదే సందర్భంలో ఏదైతే వాళ్ళకున్న అడ్వాంటేజు, అక్కడున్న జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు కొండల పైనుంచి, గుట్టల పైనుంచి వాళ్ళు కాల్పులు జరుగుతున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఆ సందర్భంలో భారత్కు ఒక డిసడ్వాంటేజ్గా మారిన నేపథ్యం మనం చూసాము. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారో స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా, అది పాక్ ఆర్మీకి సంబంధించిన పోస్ట్ని, ఎందుకంటే అక్కడి నుంచే నక్కి అక్కడి నుంచే బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు. అక్కడి నుంచే మోటార్లతో భారతదేశ సైనికుల మీద, భారతదేశ పౌరుల మీద వాళ్ళు
ప్రయోగిస్తున్న ప్రయత్నం చేస్తూ ఉంటారు. తద్వారా మనం ఎంత నష్టపోతున్నామో ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఆపాలి అంటే ఉన్న ఆప్షను ఆ ఆర్మీ పోస్ట్ ధ్వంసం చేయాలి. ఆ ఆర్మీ పోస్ట్ ధ్వంసానికి సంబంధించిన వీడియో ఇవాళ మీకు ఇప్పుడు మేము స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాం. బ్రాహ్మణి రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే నిజంగా చూసుకోవచ్చు, ఇక చుట్టూ దట్టమైన అడవులు కూడా ఉన్నాయి. అడవుల మధ్యలో కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా పాక్ ఆర్మీ పోస్ట్ ఉంది. అంటే ఇక్కడ నుంచి వాళ్ళు మన ఇండియన్స్ని కానీ పసిగట్టడం కానీ వాళ్ళు ప్లాన్ చేసుకునే విధానం కానీ మొత్తం ఇక్కడ నుంచి నడుస్తుందని చెప్పుకోవచ్చు. సో అటువంటి సందర్భంలో ఆ ఆర్మీ పోస్ట్ను కూడా ఇప్పుడు ఇండియా అనేది ధ్వంసం చేసింది. ఆ ధ్వంసం చేసిన భాగాన్ని మనం క్లియర్గా చూసుకోవచ్చు. చుట్టూ అడవులు ఉండి అలాగా ఒక రెడ్ కలర్లో కనుక చూసుకున్నట్లయితే ఒక పాక్ ఆర్మీ పోస్ట్ను కూడా మన ఇండియా ధ్వంసం చేసింది. ఎక్కడి నుంచి అయితే వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు, అలాగే ఆర్మీకి సంబంధించి కానీ వాళ్ళు మనల్ని ఫాలో అయ్యే విధానం కానీ వాటన్నిటిని కూడా అక్కడ నుంచి జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ విధమైన అంటే ఆర్మీ పోస్ట్ను కూడా మన ఇండియా ధ్వంసం చేసిందంటే ఒక మెయిన్ మైలురాయి అనేది దాటింది అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇండియా అనేది ఇప్పటికప్పుడు మనం ముందు అంచులో ఉంటున్నాం. సో వాళ్ళు ఎంత విరవీగినా కూడా మనం ఒక ఓపిక సహనంతో మన ఇండియన్స్ అనే వాళ్ళు ఉంటూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ చూసుకోవచ్చు, ప్రధాని మోదీ విస్తృత స్థాయి సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. అలాగే రాజ్నాథ్ సింగ్ భేటీ అవుతున్నారు. వరుస భేటీలు కూడా ఒక ప్రాధాన్యత అయితే సంతరించుకున్న నేపథ్యంలో మోదీ ఎటువంటి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సో దానికి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. రైట్, ఇక ప్రతి స్టేట్ను కూడా అంటే ఏ ఒక్క స్టేట్కి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ప్రమాదాలు లేకుండా అటు ప్రతి ఒక్క రాష్ట్రాన్ని కూడా ముందుగానే అలర్ట్ చేయడం జరుగుతుంది. పరిసర ప్రాంతాలకు సంబంధించి అంటే యుద్ధభూమికి దగ్గరలో ఉన్న పరిసర రాష్ట్రాలు కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. అటు చూసి మనం అనుకున్నట్టుగానే మన ప్రధాని మనం ముందుండి నడిపిస్తున్నారు. పాకిస్తాన్ ప్రధాని వెళ్ళి అజ్ఞాతంలో నిలబడ్డారు. దీన్ని బట్టే వేరియేషన్ అర్థమవుతుంది వాళ్ళు ఎంత పిరికి పందగా వ్యవహరిస్తున్నారో, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ప్రతి దానికి కూడా మేము కాలుదువి ముందుకొచ్చే పాకిస్తాన్కి ధీటైన సమాధానం చెబుతుంది భారత్ అని చెప్పడానికి ఈ పాక్ ఆర్మీ పోస్ట్ ధ్వంసం అనే ఒక క్యాప్షన్ మనకు సరిపోతుంది. అక్కడ ఉన్న సిచ్యువేషన్ మనకు అర్థమవుతుంది ఎలాంటి పరిస్థితుల్లో పాక్ ఉందో. అయినా సరే పాక్ మాకేమీ జరగలేదు అన్నట్టుగా ముందుకు వస్తుంది, కానీ జరగాల్సిన విధ్వంసం జరుగుతుంది. ఒక పోస్ట్ ద్వారా అంటే మాకు ప్రస్తుతం పరిస్థితి బాగాలేదు, మాకు డబ్బులు కావాలని IMFని అడిగినప్పుడే రిక్వెస్ట్ పెట్టినప్పుడే అక్కడ పాక్ పరిస్థితి చాలా మోకాల మీద నిలబడిన పరిస్థితి నిజంగా అన్నట్టుగానే ఉంది. ఇక ఇంకొక 2 రోజులు అయితే కనుక మోకాల మీద కాదు మోకరిల్లి మొత్తం సాష్టాంగ నమస్కారం చేసే పరిస్థితికి అయితే రాబోతుంది పాకిస్తాన్ అని చెప్పేసి దీన్ని బట్టి మనకి స్పష్టంగా అయితే అర్థమవుతుంది. రైట్, ఇక ఇన్నిసార్లు ఇన్ని ఘటనలు అంటే పాక్ ఏమి చేయలేని ఒక పిరికిపంద చర్యలాగా ఒక భారత పౌరుల మీద అంటే సైన్యంతో యుద్ధం చేయాల్సింది పోయి ఎరకాల ఆయుధాలు లేని ఒక పౌరుల మీద యుద్ధం చేస్తుందంటే అది ఎంత పిరికిపంద చర్య అర్థమవుతుంది. ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటేది ఏముంటుంది, ఎప్పుడు కూడా వక్ర బుద్ధితోనే వంకరగానే చేస్తూ ఉంటుంది అన్ని పనులు. ఇది కూడా అలాగే జరుగుతుంది. మరికొన్ని విషయాలు ఏంటంటే పాకిస్తాన్ పేలన బాంబులు కూడా మన సైడ్ పడుతున్నాయంటేనే అక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే ఏవి ఎటువైపు నుంచి అన్ని వైపు నుంచి కూడా దారులు మూసుకుపోయినాయి పాకిస్తాన్కి. ఇక మిగిలింది ఒకటి ఏంటంటే కాంప్రమైజ్ రావడమే, ఇదొక్కటే ఉంది. అంటే యుద్ధం చేయడం మాకు మాత్రం వచ్చు, మేము మాత్రమే చేస్తాం అనుకుంటే కాదు. భారత్ ఒక్కసారి యుద్ధం చేయాలనుకుంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది, మోదీకి చెప్పుకోమన్నప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది అర్థమైంది. సో చెప్పుకోవడం జరిగింది, చూడడం కూడా జరుగుతుంది. ఎస్, మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నాము పాకిస్తాన్ ఏవైతే మన మీద బాంబులు వేస్తుందో ఆ బాంబులు పేలి భారత్కి నష్టం చేయడం కన్నా ఎక్కువగా అందులో పసలేని బాంబులు భారత్ మీద ఎలా ప్రయోగిస్తున్నారో చూపించే ప్రయత్నం అయితే మనకు చాలా క్లియర్ అనిపిస్తుంది. ఇంతకుముందు మనము ఎక్స్క్లూజివ్గా చూసాము వీడియోలో ఏదైతే భారత్ మీద పాకిస్తాన్ ఎక్కుపెట్టిన మిసైల్ అది, కానీ మిసైల్ అక్కడి నుంచి ఎగిరినప్పుడు రాకెట్లా దూసుకొచ్చింది, ఇక్కడ వచ్చిన తర్వాత చచ్చుబడిపోయింది. అది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అది రాకెట్ మాత్రమే, దాని లోపల ఎలాంటి ఆర్టిలరీ కానివ్వండి పేలుడు పదార్థం లేని పరిస్థితిలో ఉన్న సిచ్యువేషన్ మనకు అనిపిస్తుంది. అది అంటే దీని ప్రకారం మనకు అర్థమవుతోంది పాకిస్తాన్ కేవలం బీరాలు పలకడానికి బేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడానికి తప్ప యుద్ధం చేసేంత సీన్ లేదు అన్నది మనకు అర్థమైపోతుంది. అందులో భాగంగానే మనం చూస్తున్నాము ఏదైతే వాళ్ళు మిసైల్ అని చెప్పి వేసిన ఒక బాంబు ఏదైతే ఉందో అది మన దగ్గరకు వచ్చిన ఒక తుస్సుమన్న రాకెట్ లాగా మారిపోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్, ఇక ఈ యుద్ధంలో మన భారత సైనికుడు మురళీ నాయక్ అయితే మన కోసం మన దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. అంటే ఊరికినే కాదు, ఒక ప్రాణం వెనుక ఆల్రెడీ ఒక 5గురిని ఉగ్రవాదులను హతం చేసిన తర్వాతే తన ప్రాణాన్ని మన దేశం కోసం త్యాగం చేశాడు. నిజంగా ఈ మురళీ నాయక్ సెల్యూట్ చేయాలి ఆయనకి. ఎందుకంటే మన దేశం కోసం పోరాడిన వీర జవాన్, ఆయన మరణం భౌతికంగా ఆయన లేకపోయినా సరే నిజంగా చనిపోవడానికి ముందు కూడా ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండొచ్చు ఇప్పుడు కూడా. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నది ఎవరికి హాని చేయం, కానీ చేయాల్సిన పరిస్థితి వస్తే కనుక ఒక 5గురిని హతమార్చే వెళ్ళాడంటే కనుక ఆయన నిజంగానే ఒక వీర జవాన్గా ఆయన మరణం కూడా ఎప్పటికో చిరస్థాయిగా ఉండిపోతుంది.
ఇక జమ్మూ కాశ్మీర్లో తెలుగు జవాన్ వీర మరణం అయితే పొందాడు. ఇక మురళీ నాయక్ స్వస్థలం అయితే సత్యసాయి జిల్లా కల్లితాండ లో అయితే ఉంది. ఇక భారత్ పాక్ యుద్ధ భూమిలో మురళీ నాయక్ వీర మరణం అయితే పొందాడు. వీర మరణం పొందిన మురళీ నాయక్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢ సానుభూతిని ఎక్కడికక్కడ తెలుపుతూ ఉన్నారు. వారి ఆత్మ కూడా శాంతి చేకూరాలని అయితే తెలుపుతూ ఉన్నారు. ఇక చూసుకోవచ్చు ప్రధాని మోదీ అయితే ఫోన్ చేశారు. సీఎం గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కి అయితే ప్రధాని మోదీ ఫోన్ చేశారు. సరిహద్దులో ఉన్న పరిస్థితులు అలాగే ప్రభుత్వం సన్నద్ధపై కూడా ఆరా తీయడం జరిగింది. ఇక ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు ఎలాగుండబోతున్నాయి అనేసి వాటన్నిటి గురించి తెలుసుకుంటున్నారు మోదీ. అలాగే కచ్, బనాస్కాందా, పటాం, జామ్నగర్ లో జిల్లాల్లో కూడా ప్రధాని మోదీ పౌరుల భద్రత గురించి కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఎక్కడికక్కడ చర్యలపై అయితే మోదీ ఆరా తీస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. వరుస సమావేశాలు, హై లెవెల్ మీటింగ్స్ అయితే కొనసాగుతున్నాయి. రాజ్నాథ్ సింగ్ అలాగే హోంమంత్రి అమిత్ షా నివాసంలో హై లెవెల్ మీటింగ్ అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ కూడా పౌరుల భద్రత లక్ష్యంగా ఆరా తీస్తూ ఉన్నారు. ఎస్, మనం ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో ఇప్పుడు మనం చూద్దాము. ఆ ఫోటో చాలా క్లియర్గా అర్థమవుతుంది. భారత్ నిజంగానే అంబుల పొదిలో ఎలాంటి ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి, అంతేకాకుండా భారత్ రిటాలియేట్ చేస్తే ఏమవుతుంది అన్న దానికి సంబంధించి మనం ఏదైతే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫోటో ఒకసారి స్క్రీన్ మీద ఇచ్చండి పీసీఆర్. ఈ స్క్రీన్ మీద చూపిస్తే మీరు ఈ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఒక హెలికాప్టరు పాకిస్తాన్ నుంచి భారత్ను నాశనం చేస్తాను, మట్టు పెడతాను, ఏమంటారు దాన్ని, మృత్యువు గంటెకలు మోగిస్తాను అంటూ ఏదైతే వచ్చిందో దాన్ని మోసుకొని వెళ్తుంది. అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది భారత్ ముందు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అని. అంటే అది ఒక స్క్రాప్ లాగా తీసుకెళ్తున్న వీడియో మనం ఇప్పుడు స్క్రీన్ మీద మనం చూస్తున్నాము. భారత్ అంబుల పొదిలో ఉన్న ఒక్కొక్క ఆయుధం అన్నది అది బ్రహ్మాస్త్రంగా మారే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఒక హెలికాప్టరు పాకిస్తాన్ నుంచి భారత్కి వచ్చింది అనుకొని ఏదో చేస్తానని చెప్పిన ఒక ఫైటర్ జెట్ని ఒక స్క్రాప్ని మోసుకెళ్ళినట్టుగా మోసుకెళ్తున్న వీడియో మనకు కనిపిస్తుంది. అంటే ఇవన్నీ ట్రోలింగ్కి పనికి వస్తాయి, కానీ అదే సందర్భంలో ఆలోచింపజేస్తాయి. ఎందుకంటే ఏవైతే ఆ ఫైటర్ జెట్లు ఉన్నాయో ఫైటర్ జెట్లు భారత్ గగనతలంలోకి వచ్చి 1000 కిలోమీటర్లు, అంటే దాదాపుగా 1500 నుంచి 2000 కిలోమీటర్ల స్పీడ్తో నడిచే ఈ వీటిని వాటి ద్వారా భారత్లో విధ్వంసం సృష్టించాలని ప్రయత్నిస్తారు. కానీ విధ్వంసం సృష్టించడం కాదు, వాటిని మోసుకెళ్ళడానికే ఇవాళ భారత్కి సంబంధించిన ఒక ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ అవసరమయ్యే పరిస్థితి ఉంది. అంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో మనం చూడొచ్చు. యుద్ధం కాదు, కేవలం యుద్ధ విన్యాసాలు చేయడానికి కూడా వాళ్ళ పనికిరారు అనేది మనకు అర్థమైపోతుంది. ఎస్, స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని చూసుకున్నట్లయితే కింద పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించిన యుద్ధ విమానం, ఆ విమానాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మన భారత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది లాక్కుపోతుంది. సో దానికి సంబంధించిన విజువల్స్ అయితే క్లియర్గా చూసుకోవచ్చు. అంటే విర్రవిగుతూ ఉంటుంది పాకిస్తాన్. ఎక్కడికక్కడ మేము కూడా దాడులకు తెగబడతాం, మేము కూడా యుద్ధం చేస్తాం, మేము యుద్ధం చేసినట్లయితే ఇండియన్స్ రక్తాన్ని ఏరులై పరుస్తామని కింద చెప్పినప్పటికీ ఈ స్క్రీన్ అనేది ఒక మీమ్ అయితే కాదు, ఇది మీమ్ కాదు, ఇది రియల్ అనమాట. సో రియల్లో చూసుకున్నట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం అనేది యుద్ధ విమానం పాకిస్తాన్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. పాకిస్తాన్కి సంబంధించిన లోగో ఉంది, అలాగే వారి జెండా కూడా ఉందన్నమాట. పాక్ అని ఉంది, PAF అనేసి. సో దానికి సంబంధించిన యుద్ధ విమానాన్ని కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లాక్కెళ్తుంది. పైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్, కింద చూసుకున్నట్లయితే పాకిస్తాన్కి సంబంధించి. రైట్, దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది పాక్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉందని. అంటే వారు యూజ్ చేసే యుద్ధ విమానాలు మన యుద్ధ విమానాలు తీసుకువెళ్ళడానికి తప్ప వీటికి పనికిరావు. వాళ్ళు యూజ్ చేసే డ్రోన్స్ కావచ్చు, ఎనీథింగ్, అవి వాళ్ళు వేసే బాంబులు కూడా మనం తీసుకెళ్ళి జస్ట్ ఏదో ఒక స్క్రాప్ లాగా తీసుకెళ్ళడానికే తప్ప ఎందుకు యూజ్ కావు అన్నది ఒక సింబాలిక్గా దీని ఈ సింబల్ అయితే మనం చూడొచ్చు. దీన్ని బట్టి అర్థమవుతుంది పాక్ ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ కూడా పాక్ ఏమీ కాదు, మాకేమీ లేదు. కానీ అందులో మనం మాట్లాడుకున్నట్టు కాదు, అంతకుముందు కూడా చూసాం మనం. కొంతమంది ఏంటంటే ఆ దేవుడు కాపాడాలి, మాకు వాళ్ళే సపోర్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో వాళ్ళు ఏదో మంచి కార్యక్రమాలు చేసినట్టుగా దేవుడు సపోర్ట్, అంటే దేవుడు అన్నది ఎక్కడ ఉంటాడు సపోర్ట్ గాను? ఏది మంచి జరిగితే దాని వెనకే ఉంటాడు. ఏ దేవుడైనా, ఏ మతానికి సంబంధించినా, ఏ కులానికి సంబంధించినా. కానీ వీళ్ళు ఏంటంటే దేవుడి మీద భారం వేసి చేస్తున్నారు. దేవుడి మీద భారం వేసి యుద్ధం చేస్తే ఎక్కడ జరుగుతుంది? మంచి కోసం యుద్ధం చేస్తే ఖచ్చితంగా నిలబడచ్చు, కానీ జరిగేది మంచి కోసం కాదు. ఒక ఉగ్రవాద సంస్థ కోసం పాక్ చాలా యుద్ధమే చేస్తుంది అనుకోవాలి. నిజంగా ఇది పాకిస్తాన్ ఏదో భారత్ మీద యుద్ధం చేయట్లేదు. పాకిస్తాన్ వచ్చి ఉగ్రవాదులు కాపాడడం కోసం యుద్ధం చేస్తూ వాళ్ళ పౌరులను బలి చేస్తుంది. సో ఈ విషయం అర్థమయ్యో అక్కడ పౌరులు కూడా చాలా, ఎందుకంటే తిరగబడుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ మాకు వస్తుంది అని చెప్పేసి పాక్ ఉన్న పౌరులు తిరగబడే సిచ్యువేషన్ అయితే నెలకొంది అక్కడ. నెక్స్ట్ ఈయనొద్దు, ఉన్న ప్రధాని వెళ్ళి అజ్ఞాతలో ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ వేరే అతనైనా తెచ్చుకుందాం, అంటే వేరే ఒకళ్ళైనా ముందుంచి నడిపించుకుందాం, అంటే ఇక్కడ చేతకాని ప్రభుత్వం అని చెప్పకనే చెప్తున్నారు పాక్ పౌరులు. ఎస్, మనం చూస్తున్నాము పాకిస్తాన్ పరిస్థితి వల్ల కుర్తిలో పడ్డ ఎలకలాగా మారిన సిచ్యువేషన్ కనిపిస్తుంది.
ఓవైపు పాకిస్తాన్ను మీద భారత్ ముప్పేట దాడి చేసి త్రివిధ దళాలను వాళ్ళపైన మోహరిస్తే బలూచిస్తాను చిన్నపాటి ఎలకలాగా వాళ్ళ చెవుల్లోకి దూరి వాళ్ళ ఇళ్లలోకి దూరి మరీ ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే బలూచిస్తాను పాకిస్తాన్ని ఆక్రమించుకోబోతున్నామనే విధంగా పోస్టులు పెట్టడం కానివ్వండి, ఇది కెటా ఉందో కెటాని ఇప్పటికే స్వాధీనపరుచుకున్నామంటూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన జెండాలను అక్కడ ఎగరవేయడం అన్నది అయితే మనం చూసాం. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలాగానే తయారైన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ముందుకు వెళ్ళలేరు, వెనక్కి రాలేరు. ముందుకు వెళదామంటే డబ్బులు లేవు, వెనక్కి వద్దామంటే ప్రజలు వాళ్ళని హర్షించరు. అర్థం కాని సిచ్యువేషన్. ఓవైపు అణుబాంబులు వేస్తామంటూ బీరాలు పలికారు. ఇవాళ పనిచేయని బాంబుల్ని భారత్ మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. జసల్మేర్లోనే కాదు, ఓవరాల్గా చూస్తే మేమే అనుకుంటే నేను లేస్తే మనిషిని కాదు అని ఏవైతే డైలాగులు ఉంటాయి అలాంటి డైలాగులు అయితే బాగా మాట్లాడారు. కానీ లేవడానికి కాళ్ళు లేవు, లేచేందుకు ఓపిక లేదనే సిచ్యువేషన్ ఇవాళ పాకిస్తాన్లో కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే పాకిస్తాన్ దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని గతంలో చెప్పారు. కానీ ఇవాళ ఫైటర్ జెట్లు పంపించడానికి పెట్రోల్ కూడా డబ్బులు లేని సిచ్యువేషన్ ఉందా అన్న అనుమానం వచ్చే సిచ్యువేషన్లో అక్కడ పాకిస్తాన్లో మనకు కనిపిస్తున్నాయి. ఓవైపు బలూచిస్తాన్ ఇబ్బంది పెడుతుంటే మరోవైపు పాకిస్తాన్ని భారత్ అన్ని రకాలుగాను దెబ్బతీస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంటే ఇక ప్రపంచ దేశాలు వాళ్ళకి సపోర్ట్గా వస్తాయేమో అని చెప్పి ఇవాళ ఆకాశం వైపు ఆశగా చూస్తున్న సిచ్యువేషనే క్రియేట్ అయిపోయింది. అయితే పాకిస్తాన్కి సంబంధించి మాత్రం ఇవాళ ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితి, ఎటు పాలుపోని సిచ్యువేషన్లో ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక పాకిస్తాన్కి సంబంధించిన చాలా కీలకమైన సిచ్యువేషన్ మనం చూడాలి. ఇక ఒక కీలకమైన బ్రేకింగ్ మనకు అందుతుంది. బీఎస్ఎఫ్కి సంబంధించి ఆపరేషన్ సింధూర్ని ప్రధాని మోడీ పర్యవేక్షిస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనకి ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ప్రధాని మోదీని ఎన్ఎస్సీ అజిత్ దోవల్ ఇప్పటికే కలిసి యుద్ధ పరిస్థితులు, సరిహద్దులో ఉన్న భద్రత, సైనిక చర్యలపై చర్చించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇక యుద్ధంపై మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కూడా ఆవేదన వ్యక్తం చేసిన సిచ్యువేషన్ మనకుంటే మహిళలు, పిల్లలు చనిపోతున్నారంటూ తను కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి తను ఎక్స్ప్లెయిన్ చేసే సిచ్యువేషన్ చేస్తుంది. బట్ అయితే ఇప్పుడు రెండు వైపుల నుంచి దాడులు తక్షణమే ఆపాలంటూ ఆమె విజ్ఞప్తి చేసిన పరిస్థితి మనకి వినిపిస్తోంది. ఇక ఇదే సందర్భంలో ఆకాశ్ మిసైల్స్ను సంధించిన భారత్కి సంబంధించిన ఒక వార్త కూడా మనకు కనిపిస్తుంది. ఇక పాక్ డ్రోన్లను కూల్చడంలో ఇది ఆకాశ్ మిసైల్స్ చాలా కీలకంగా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఆకాశ్ మిసైల్స్ని మోహరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనకందరికీ తెలుసు ఆకాశ్ మిసైల్స్ అన్నవి భారత టెక్నాలజీతో తయారైన పరిస్థితి ఉంటుంది. ఇక ఏదైతే ఐబీడీజీ, బీఎస్ఎఫ్ డీజీ అలాగే సిఎస్ఎఫ్ డీజీతో ముఖ్యమంత్రిత్వ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఇప్పటికే ఒక చేశారు. ఇక సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై వ్యూహరచన చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మనతో పాటు మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి ఏదైతే ప్రధాని పర్యవేక్షణకు సంబంధించి ప్రధాని అజిత్ దోవల్తో కానివ్వండి, లేకపోతే త్రివిధ దళాలకు సంబంధించిన ఐజీలతో మాట్లాడిన, డీజీలతో మాట్లాడిన పరిస్థితుల్లో ఏంటి అన్నది మనకు అర్థమవుతుంది. పద్మ. రైట్ వెంకట్, చెప్పండి ఏమనుకోవచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి? రైట్, కొద్దిసేపు క్రితం సరిహద్దు రాష్ట్రాలైనటువంటి పంజాబ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో కొద్దిసేపు క్రితం ప్రధాని మోదీ ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. సిచ్యువేషన్పై అక్కడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఏం జరుగుతుంది ఏంటనే విషయంపై సైనిక యొక్క ఏర్పాట్లు కావచ్చు, లేదంటే మనం తీసుకున్నటువంటి త్రివిధ దళాలు తీసుకున్నటువంటి ఆర్మీ సైన్యం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అనే విషయంపై ఆయన క్లియర్ కట్గా మాట్లాడడం జరిగింది. పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్తో పాటుగా రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. గుజరాత్ సీఎం మనకు తెలిసిందే భూపేంద్ర సింగ్ పటేల్, ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటివరకు ఏం జరిగింది, స్టేటస్ మొత్తం కూడా కనుక్కోవడం జరిగింది. ఏదైనా ఎటువంటి డ్యామేజ్ జరిగింది, మనం ఏ విధంగా రిటాలియేషన్ ఇచ్చాం, ఇవన్నీ అంశాలు మొత్తం కూడా ప్రధాని మోదీ వారితో నలుగురితో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఎక్కువగా టార్గెట్ పాకిస్తాన్ అనుకున్నటువంటి ఆ 4 రాష్ట్రాలే ప్రధానంగా మనం చూసాం. నిన్న అటాక్ చేసిన నగరాలు కూడా మ్యాక్సిమం ఆ 4 రాష్ట్రాలకు చెందినటువంటి వాటి మీదే అటాక్ జరిగింది. కాబట్టి ఆ స్టేటస్ ఏంటో కనుక్కోవడం కోసం ఆయన స్పష్టంగా ఆయనే స్వయంగా ఫోన్ చేసి విషయం మొత్తం కూడా కనుక్కోవడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా ఆయా ముఖ్యమంత్రులు, సిఎస్లు కంప్లీట్గా ఆయనకి వివరించినట్టుగా మనకు తెలుస్తుంది. మరోవైపు అమిత్ షా ఇప్పటికే త్రివిధ దళాలతో భేటీ అయిపోయి, అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో కూడా భేటీ అయిపోయి విషయాలు మొత్తం కూడా వివరాలు మొత్తం కూడా సమీక్షిస్తున్నారు. అంటే అక్కడ ఏం జరుగుతుంది ఏంటనే విషయం పైన కూడా అమిత్ షా, హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీళ్ళంతా త్రివిధ దళాల అధికారులతో అందరితో కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు, కనుక్కుంటున్నారు. ప్రజెంట్ స్టేటస్ ఏంటి, మనకు క్యాజువాలిటీస్ ఉన్నాయో, అటువైపు నుంచి మనం ఎటువంటి ప్రతిఘటన వచ్చింది, మనం ఏ విధంగా రిటాలియేట్ చేసాం, ఈ అంశాలు మొత్తం కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.
ఎందుకంటే ఎక్కువగా మనకి గుజరాత్ బాగుండు, అదేవిధంగా రాజస్థాన్ బాగుండు, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ఈ 4 రాష్ట్రాల బెల్ట్నే బేస్ చేసుకొని పాకిస్తాన్ మనకి అటాక్ చేసేందుకు అన్ని విధాల మిసైల్స్ కావచ్చు, లేదంటే డ్రోన్స్ ద్వారా కావచ్చు, ఆర్మీ పోస్టుల నుంచి ఫైరింగ్ కావచ్చు, ఈ 4 రాష్ట్రాలు బేస్ చేసుకునే చేస్తుంది. కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ప్రజెంట్ స్టేటస్, నిన్నటి నుంచి ఏం జరిగింది, ఈ అంశాలు మొత్తాన్ని కూడా క్లియర్ కట్గా అమిత్ షా అధికారులతో, త్రివిధ దళాల అధికారులతో సమీక్షిస్తున్నారు. అట్ ది సేమ్ టైం ప్రధాని మోదీ 4 ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి విషయాన్ని కనుక్కోవటం చేస్తున్నారు. బట్ భారత ఆర్మీ పోస్టుల వెంట మాత్రం స్టిల్ ఇప్పుడు కూడా ఇంటెన్సిఫైడ్గానే ఫైరింగ్ జరుగుతుంది. అంటే వాళ్ళు ఆర్మీ పోస్టులు, పాక్ రేంజర్స్ మొత్తం కూడా ఏదైతే కుప్వారా కావచ్చు, నౌషేరా కావచ్చు, పూంచ్ కావచ్చు, అక్నూర్ కావచ్చు, ఇవైతే రెగ్యులర్గా ఉండేటువంటి ఆర్మీ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని చేస్తూ ఉంటారు. సో అక్కడ గట్టిగానే ప్రతిఘటిస్తున్నాం, గట్టిగానే సమాధానం ఇస్తూ ఉన్నాం. వాళ్ళు కంటిన్యూస్గా పాల్పడుతూనే ఉన్నారు. వాటికి అదే స్థాయిలో, అదే ఇంపాక్ట్తో భారత రక్షణ దళాలు, అదే భారత డిఫెన్స్ కూడా అదేవిధంగా ఇస్తున్న పరిస్థితి. ఆర్మీ దళాలు కూడా అదే ఆ స్టైల్లోనే కౌంటర్, అంతకంటే ఎక్కువగానే కౌంటర్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం కొంచెం క్రితం విజువల్లో చూసాం పాక్ ఆర్మీ పోస్ట్ని ఏ విధంగా మన వాళ్ళు బ్లాస్ట్ చేశారు మిసైల్ ద్వారా అనేది మనం క్లియర్గా చూసాం. చాలా ప్రిసైజ్గా వెళ్ళి టార్గెటెడ్గా దాన్ని ధ్వంసం చేశారు. అది కూడా చూసాం. దాని టెక్నాలజీ బేస్ చేసుకుని దాన్ని అంతా కూడా చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఏం జరుగుతుందనే విషయంపై ప్రధాని మోదీ కావచ్చు, మనకి ఏదైతే దేశ రక్షణకు సంబంధించి ప్రధానమంత్రి మోదీ, కేంద్ర రక్షణ హోంశాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు కానీ, కేంద్ర జాతీయ భద్రతా సలహాదారులు, ఆ 4 రాష్ట్రాలు ఏదైతే బోర్డర్, పాకిస్తాన్కి సరిహద్దు బోర్డర్గా ఉన్నటువంటి రాష్ట్రాలు, 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, వీళ్ళందరికీ సంబంధించి మొత్తం విషయం ఒక క్లియర్ కట్ పిక్చర్ వచ్చేలాగా పరిస్థితిని పిండి వివరించుకొని మాట్లాడుతున్న పరిస్థితి. మనం ఏం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయంపై కూడా సూచనలు, సలహాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ విషయం మొత్తాన్ని కూడా, ఎందుకంటే ఆయన చాలా ఇంపాక్ట్ఫుల్ పర్సన్గా మనం చూడాల్సిన అవసరం ఉంది. భారతదేశ రక్షణకు సంబంధించి జాతీయ భద్రతా సలహాదారు ఈవెందో ఆయన టాక్టిక్స్ కావచ్చు, ఆయన వ్యూహాలు కావచ్చు, వాటికి చాలా పెద్ద పేరుంది. గతంలోనూ ఆయన చేసిన సంచేషణలు అంతేంత కాదు, పాకిస్తాన్లో గూఢచారిగా ఆల్మోస్ట్ కొన్ని ఏళ్ల పాటు అక్కడ ఉండి వారి వ్యవస్థ మొత్తం కూడా కనుక్కొని ఆ సమాచారం మొత్తం కూడా పాకిస్తాన్లో పాకిస్తాన్ జాతీయుడిగా కలిసిపోయి అక్కడ వ్యవస్థ మొత్తం కనుక్కొని ఆ సమాచారం మొత్తం సేకరించి అసలు ఆయన తిరిగి వస్తారా లేదా అనే సందర్భం నుంచి ఆయన బయటకు వచ్చి ఉండి, ఆయన ఏందో ఆయన రిటైర్డ్ ఐపీఎస్ అయినప్పుడు కూడా, ఆయన పదవీకాలం అయిపోయినప్పుడు కూడా ఆయన్ని సేవలు ఉపయోగించుకుంటున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత పవర్ఫుల్ పర్సన్, ఎంత ఇంపాక్ట్ఫుల్, ఆయన వ్యూహాలు ఎంత బలంగా ఉంటాయి, శత్రు దేశాలను ఎదుర్కోవడంలో ఆయన ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటారనేది అర్థం చేసుకోవచ్చు. ఆయన పెన్ టు పెన్ జరుగుతున్న పరిస్థితి మొత్తం కూడా వివరిస్తూ ఉన్నారు. ఓవరాల్గా పాకిస్తాన్కి మాత్రం స్ట్రాంగ్ రిటాలియేషన్ అయితే మనం కంటిన్యూస్గా ఇస్తూనే ఉన్నాము. మనల్ని తట్టుకునే పరిస్థితి అయితే అక్కడ లేదని చెప్పుకోవాలి. పద్మ అయితే ఇప్పుడు అజిత్ దోవల్తో జరిగిన ప్రోగ్రాంలో కానివ్వండి, లేకపోతే ఈ సమావేశంలో ఫ్యూచర్ ఏం చేయాలి? ఎందుకంటే మనం నిన్న రాత్రి చూసాము, ఎప్పుడైతే మన మీద డ్రోన్ అటాక్ జరిగిందో వెంటనే లాహోర్ కానివ్వండి, అలాగే కరాచీకి సంబంధించిన దానిపైన అక్కడ దాడులు ఉండబోతాయంటూ నిన్న మనకు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా నేవీ అన్నది యాక్టివేట్ అవుతోంది, వాళ్ళు చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్ళబోతారంటూ కూడా కొన్ని వార్తలు వినిపించాయి. దాని మీద ఏమైనా డిస్కషన్ జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా మనం ఒక ఐక్యంగా ఫైట్ చేస్తున్నాం కాబట్టి, త్రివిధ దళాల సహకారంతో అవన్నీ కూడా ఒక పార్ట్ ఆఫ్ ది వార్ కాబట్టి దానికి సంబంధించి నేవీ గురించి కావచ్చు, లేదంటే వైమానిక దళాల గురించి, అంటే ఎయిర్ ఫోర్స్ గురించి కానీ, వీటన్నిటి గురించి కూడా క్లియర్ కట్గా మొత్తం ఫుల్ ప్లెజ్డ్ ఇన్ఫర్మేషన్తోనే ఏమేం జరిగింది, ఎంతవరకు ప్రయోగించాం, ఏమేమి ఉపయోగించాము, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఆ మీటింగ్లో ఆయన చర్చిస్తారు. కంప్లీట్గా కేంద్ర హోంశాఖ మంత్రికి చెప్తారు, ప్రధాని మోదీ కూడా చెప్తారు, రక్షణ శాఖ మంత్రికి కూడా చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా వివరిస్తారు మనం ఎక్కడ అసెట్గా ఉన్నాం, ఈవెన్ మన ల్యాబ్సెస్ కూడా చెప్పుకోవాల్సిన ఉంటాయి. మనం యుద్ధ సమయంలో ఖచ్చితంగా మన బలహీనతలని బలపరచుకోకపోతే అది మనకు పెద్ద డ్యామేజ్ అవుతుంది, హ్యూమన్ లాస్కి లేదంటే ఆస్తి నష్టానికి కూడా దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ల్యాబ్సెస్ని కూడా క్లియర్ కట్గా చెప్పి వాటిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్తూ ఉంటారు. ఏదో సూటిగా కూడా అజిత్ దోవల్ యొక్క తీరు ఉంటుంది. కాబట్టి ఆయన సలహాలు, సూచనలు కూడా ప్రధాని మోదీ చాలా వెయిటేజ్ ఇస్తూ ఉంటారు. హోంమంత్రి కానీ, లేదంటే రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి అయినవచ్చు, ఆయన కూడా ఈయన సలహాలు, సూచనలు చాలా కీన్గా అబ్జర్వ్డ్గా ఉంటాయి. కాబట్టి వాటిని తీసుకొని దానికి తగ్గట్టుగానే స్టెప్స్ తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్, థ్యాంక్ యూ వెంకట్. ఓవరాల్గా చూస్తే మెహబూబా ముఫ్తీకి సంబంధించిన ఒక అప్డేట్ అంతోంది మనకి. తను ఏదైతే ఆ ప్రాంతంలో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న దాడులకు సంబంధించి తను కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. ఆ బ్రేకింగ్ న్యూస్ సంబంధించి అప్డేట్స్ మనము వెంకట్తో తీసుకుందాము. ఓవరాల్గా చూస్తే మరొక బ్రేకింగ్ మనకు అందుతుంది. జమ్మూ ఎల్ఓసి దగ్గర
సాధారణ పౌరుల ఇల్లు ధ్వంసానికి సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి మనం చూస్తున్నాము పాకిస్తాన్ భారత్తో యుద్ధం చేయట్లేదు, భారత్లో ఉన్న సరిహద్దు రేఖల్లోని సాధారణ పౌరుల మీద యుద్ధం చేసే ప్రయత్నం చేస్తుంది. తద్వారా అక్కడ ప్రాణ నష్టం జరిగితే ఆ జరిగే ప్రాణ నష్టాన్ని వాళ్ళు వినియోగించుకోవాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకసారి వెంకట్ దగ్గర మళ్ళీ ఇంకొకసారి వెళ్దాము, వెంకట్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చూస్తే సాధారణ పౌరుల ఇల్లు ధ్వంసానికి సంబంధించి మనం గతంలోనే కొన్ని వీడియోస్ కూడా మనం టెలికాస్ట్ చేశాము. ఎల్ఓసి సరిహద్దు రేఖల దగ్గరలో ఉన్న ఇంటిపైన దాడులు చేసే ప్రయత్నం చేయడం కానివ్వండి, ఆ దాడులు చేసే క్రమంలో భారత్ మీద మరింత ఏదైతే ప్రెషర్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు కానీ బట్ అదేది వర్కౌట్ అవుతున్నట్టుగా లేదు. ఎందుకంటే అక్కడ నుంచి ఏవైతే మనము స్క్రీన్ మీద విజువల్స్ చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ మీద విజువల్స్ చూసుకోవచ్చు. ఇక జమ్మూ కాశ్మీర్ ఎల్ఓసి సరిహద్దు రేఖలోని సాధారణ పౌరుల ఇల్లు ధ్వంసమైతే అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఒక స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు సాధారణ పౌరుల మీద అయితే పాక్ అయితే పంజా విసురుతూ ఉంది. ఈ నేపథ్యంలో పాక్ కి సంబంధించిన సాధారణ పౌరులు ఇల్లు కూడా ధ్వంసమయ్యాయి. స్క్రీన్ మీద క్లియర్ గా చూసుకోవచ్చు. అక్కడ ఇల్లు కూడా పూర్తిగా ధ్వంసమైంది. రేకులు అలాగే ఇండ్లు పాక్షికంగా కూడా దెబ్బతింది. ఈ నేపథ్యంలోనే మొత్తం క్లియర్ గా చూసుకోవచ్చు. పౌరుల ఇండ్లకు సంబంధించి ఇండ్ల మీద కూడా పాక్ అయితే విరుచుకుపడుతూ ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది పాక్ పరిస్థితి ఏ విధంగా ఉంది. ఒక సాధారణ పౌరుల ఇళ్లపై దాడులు చేస్తుందంటేనే పాక్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉంది, అసలు చేయాల్సిన యుద్ధం ఎక్కడ, చేస్తున్న యుద్ధం ఎక్కడ, అంటే సామాన్య పౌరులు ఏమీ చేయలేరు కాబట్టి వాళ్ళ ఇళ్లలో టార్గెట్ చేసి చేయడం అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది పాకిస్తాన్ ఒక పిరికి పంద చర్యగా అభివర్ణించవచ్చు. దీన్ని బట్టి చూస్తుంటేనే ఒక సామాన్య పౌరులు అంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ ఇళ్లపై దాడి చేస్తున్నారు. అంటే యాక్చువల్గా ఆడవారికి చిన్నపిల్లల జోలికి వెళ్లరు అంటారు, కానీ పాక్ చేసే పరిస్థితిని బట్టే అర్థమవుతుంది వాళ్ళు ఎలాంటి తెగింపుతో ఉన్నారని. సో ఈ భారత్ పాకిస్తాన్ మీద యుద్ధం చేయడంలో తప్పే లేదనిపిస్తుంది ఈ సిచ్యువేషన్ బట్టి చూస్తే. గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పారు పాకిస్తాన్ కానివ్వండి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు సహాయం చేసే క్రమంలో కశ్మీర్కి ఒక సలహా ఇచ్చేవాళ్ళు, యుద్ధం అంటూ ప్రారంభమైతే పాకిస్తాన్ వేసే ఫస్ట్ బాంబు మీ మీదే అంటూ గతంలో చాలామంది మాట్లాడారు. దాన్ని పెడచెవిన పెట్టారు కశ్మీరీలు కొద్దిమంది. అందులో ముఖ్యంగా వాళ్ళు మతమనో లేకపోతే వేరే కారణాలు చూపిస్తూనో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకి సహాయం చేస్తూ వచ్చారు. ఇవాళ పాక్ వర్సెస్ ఇండియా అనే ఒక యుద్ధం మొదలవ్వగానే మొదటి బాంబు పడింది మరి ఆ కశ్మీర్ల మీదే. సో ఆ కశ్మీర్లో కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ బయట కూడా ఒకసారి విందాం మనము, ఏంటి వాళ్ళ బాధ. నిజంగానే ఇవాళ పాకిస్తాన్ ఇలాంటి దొంగ దెబ్బ తీసే క్రమంలో వీళ్ళని ఇబ్బంది పెడుతున్న క్రమంలో వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒకసారి విందాం. मैं खड़ा हूँ पंचायत हल्का हाजीनाड़ में, जहाँ पे ये मदसर अमीन का मकान जो है फुली डैमेज हो चुका है और बड़ी मुश्किल से इन लोगों ने ये आशियाना बनाया. ये खुद बेचारा आम ड्यूटी पे है और ऐसे ही मेरे पास 3 मकान हाजीनाड़ में डैमेज हुए जो फुली डैमेज हो चुके हैं. और कम से कम अगर टोटल मकान जो है कुछ पार्शली 20 मकान पूरे डैमेज हो चुके हैं. लोग इतने डरे और सहमे हुए हैं पाकिस्तान की फायरिंग की वजह से. रात को लोग जो है कोई बैंकरों में छुप रहे हैं, किसी के पास पर्सनल बैंकर है. सबसे बड़ी प्रॉब्लम है हम लोगों के पास बैंकर ही नहीं है यहाँ पे. पंचायत में 4 बैंकर आए थे जिसमें रात को 200 आदमी जो है बच्चों का स्कूल छूट गया. डर की वजह से बच्चे बैंकरों से बाहर नहीं निकल रहे. और जो राशन जो इस समय स्टोरों पे मिलना चाहिए था वो ऑनलाइन है और ऑनलाइन की वजह से लोगों को दिक्कत हो रही है क्योंकि यहाँ पे कब कोई पता नहीं कहाँ से फायर आ जाए. मेरी एडमिनिस्ट्रेशन से गुजारिश है और डीसी मैम से गुजारिश है कि जब तक हालात ठीक ना हो जाए तब तक राशन को ऑफलाइन किया जाए यहाँ के लोगों को. और कई गरीब ऐसे हैं जिनके घरों में अभी तक राशन ही नहीं है क्योंकि 5-5 केजी राशन यहाँ पे क्या खाएंगे. एक तो यहाँ पे लोगों के पास ज़मीनें नहीं हैं और यहाँ अभी मतलब फसल बुझाई का टाइम था, कटिंग का टाइम था और पाकिस्तान ने एक तूफ़ान जो है यहाँ पे ला के और पूरा सिविल एरिया में टारगेट किया. अभी देखो ये बच्ची जो है रो रही है, जिनके बच्चे मतलब इस समय दरबदर हो रहे हैं. एशियाना टूट गया इनका और ये वो उनका फादर है और शायद इन लोगों को आपने देखा होगा इनका एक बच्चा पहले भी रशिया यूक्रेन की लड़ाई में जो है धोखे से लापता है. अभी उन गम से नहीं निकले और दूसरी तरफ से पाकिस्तान की तरफ से फायरिंग आने के बाद और इनका बड़ा डैमेज हो चुका. अब इनसे पूछिए कि कितना नुकसान हुआ और कैसे इनकी दिल पे गुजर रही. సో ఇప్పుడు మనం విన్న బయట చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు పంటలు కోసే సమయం, ఈ సందర్భంలో పాకిస్తాన్ యుద్ధం మా మీద చేస్తుంది, తద్వారా మా అందరి జీవనోపాధి కానివ్వండి జీవనాధారం అన్నది దెబ్బతింటుంది అని చెబుతూనే అక్కడ జరిగిన బాంబు దాడుల కారణంగా 3 ఇళ్ళు పూర్తిగా ధ్వంసమయ్యేవి హాజీనాడు ప్రాంతంలో ఉన్న ఇల్లుగా తను చెప్తున్నారు. ఒక 20 పైగా ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని చెబుతూనే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం రేషన్ కూడా లేని పరిస్థితి, పిల్లల స్కూల్ కూడా
తెరవలేని సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా ఇప్పటికీ యుద్ధ ట్యాంకర్లు మా ప్రాంతంలో తిరుగుతున్నాయి. బయట నుంచి యుద్ధం తుఫాన్ లాగా వచ్చి మా మీద బాంబుల దాడులు జరుగుతున్నాయి. మేము ఎలా బతకాలో అర్థం కాని పరిస్థితి. అందులో ముఖ్యంగా ఇప్పుడు కోతకు వచ్చిన పంట మేము తీసుకోలేని సిచ్యువేషన్ ఉంది కాబట్టి మాకు సహాయం చేయాలని కోరుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీటన్నిటికీ కారణం ఆ యుద్ధం తెచ్చింది పాకిస్తాన్, ఆ యుద్ధాన్ని ఇస్తోంది పాకిస్తాన్. కానీ యుద్ధం చేసేందుకు ఎంచుకున్న యుద్ధ భూమి మాత్రం భారత ఆర్మీనో లేకపోతే భారతానికి సంబంధించిన ప్రతినిధులో కాదు, కేవలం పౌరులు. అది కూడా అమాయకమైన పౌరులు. అక్కడున్న పౌరుల మీద యుద్ధం చేస్తూ వాళ్ళని మేము బతికిస్తాము, వాళ్ళకు మేము తోడుగా ఉంటాము అంటూ టెర్రరిస్టుల ద్వారా మాటలు చెప్పించడం అనేది ఎంత హాస్యాస్పదమో ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడుతున్నామో కశ్మీరీలు కానివ్వండి, కశ్మీర్లో నివసించే చాలామంది గతంలో ఈ ఉగ్రవాదులకు సహాయం చేసే ప్రయత్నం చేశారు, వాళ్ళకి సపోర్టివ్గా మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ బాంబు దాడులతో వాళ్ళ ఇల్లు ధ్వంసమైనప్పుడు అలాంటి యుద్ధం మాకెందుకు అంటూ ప్రశ్నించే పరిస్థితి వచ్చేసింది. మనం చూస్తున్నాము విజువల్స్లో చాలా క్లియర్గా అక్కడ మామూలు ఇళ్ల మీదనే ఇలాంటి సాధారణ పౌరులు ఉండే ఇళ్లపైన ధ్వంసానికి తెగబడ్డం కానివ్వండి, వాటి మీద మిసైల్స్తోనూ అలాగే బాంబులతో ఎదురుపడ్డం అన్నది ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. అది పేదవాళ్ళ ఇల్లు కావడంతో మరింత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఇక మనం చూస్తున్నాం వెంకట్, ఇప్పటి వరకు స్క్రీన్ మీద కూడా చూడడం జరిగింది. జమ్మూలోకి సంబంధించిన అంటే కాశ్మీర్లో కొంతమంది సామాన్యమైన పౌరుల ఇళ్లపై దాడి చేసింది ఈ పాక్ స్థావరం. సో దీనికి సంబంధించి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, మేము తినడానికి తిండి లేకుండా ఉన్న సిచ్యువేషన్లో మేము ఉన్నాము, మా పరిస్థితి అసలు బాగాలేదని చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అసలు? రైట్, ఇక జమ్మూ ఎల్ఓసి సరిహద్దు రేఖలోని సాధారణ పౌరుల ఇళ్లు ఏ విధంగా ధ్వంసమయ్యాయో మనం విజువల్స్ అయితే చూస్తున్నాం. వాళ్ళ పరిస్థితి కూడా చెప్పడం జరుగుతుంది, అంటే తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉన్న మా ఇళ్లు కూడా ధ్వంసం అయిపోతున్నాయి. ఏంటిది, యుద్ధం చేసేది భారత్తోనా లేకపోతే మాతోనా అని చెప్పుకునే సిచ్యువేషన్లో వాళ్ళు అయిపోయారు. అంటే అటు పాకిస్తాన్ కూడా ఏంటంటే యుద్ధం చేయాల్సిన ప్లేస్లో కాకుండా సామాన్యమైన పౌరులపై యుద్ధం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేయడం వల్ల, వాళ్ళని చంపడం వల్ల ఏం కలిసి వస్తుంది? యుద్ధం చేయాలంటే ముందు నిలబడి చేయాలి. యుద్ధం వెన్నుపోటు యుద్ధం కాదు. అయినా పాకిస్తాన్కి అలవాటైన అంశం ఏది, ఏదైనా సరే వెనక నుంచి దొంగతనంగా చేయడమే అన్ని దొంగ బుద్ధులే ఉంటాయి కాబట్టి మనకి తెలిసిన అంశమే. సో ఆ విధంగానే సామాన్య పౌరులపై అయితే ఈ విధంగా చేసింది. రైట్ వెంకట్, చెప్పండి. రైట్, జమ్మూలో ఉన్నటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖ ఎక్కడ ఉంటుందో అక్కడ పాకిస్తాన్ విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం సాధారణ అంటే సైన్యాన్ని ఎదుర్కోలేక ఏదైతే ఛాన్స్ ఉంటుందో ఆ ఛాన్స్ని కూడా ఉపయోగించుకొని భారతీయ పౌరులు అంటే అక్కడ జమ్మూలో ఉన్నటువంటి భారత భూభాగంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారిని పైన దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఏ విధంగా వాళ్ళు చేసినటువంటి మేబీ మిసైల్ విసిరాలు లేదంటే బ్లాస్ట్ చేశారా మొత్తం కుప్పకూలిన పరిస్థితి కనిపిస్తుంది. సరిహద్దు రేఖ వెంట ఉన్నటువంటి భారతీయ పౌరుల యొక్క ఇళ్లని ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంత ఇంపాక్ట్ఫుల్గా చేస్తున్నారు. అంటే ఇక సైన్యాన్ని ఎదుర్కొనే ఇటువంటి వాళ్ళకి శక్తి లేనందునే అవసరం ఎక్కడైతే ఛాన్స్ ఉంటుందో భారత పౌరుల్ని చంపడం కానీ లేదంటేనేమో ప్రాణ నష్టం కలిగించడం కానీ ఆస్తి నష్టం కలిగించడం కానీ ఈ ఆస్పెక్ట్లో ఆలోచిస్తూ ఈ విధంగా కంటిన్యూస్గా దాడులు చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఎల్ఓసి వెంట 4 రాష్ట్రాలు చెందినటువంటి ఎల్ఓసిలో ఇదే పరిస్థితి సిచ్యువేషన్ ఎక్కువ ఉంది. బట్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మాత్రం కొంత ఇంపాక్ట్ఫుల్గా ఎక్కువగా కొన్ని సెక్టార్లలో కొన్ని ఆర్మీ పోస్టులు కొన్ని సరిహద్దు పోస్టులు ఏదైతే ఉంటే వాటి దగ్గర మాత్రం కొంత పవర్ఫుల్గానే వాళ్ళు ప్రతిఘటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అక్కడ. అంటే సైన్యాన్ని కాదు, ఛాన్స్ చూసి అక్కడ భారత భూభాగంలో ఉన్నటువంటి ఎవరైతే పౌరులు ఉన్నారో వారి ఇల్లు కావచ్చు లేదంటే వాళ్ళ ప్రాణాలని టార్గెట్ చేస్తున్న అటెంప్ట్ అయితే చేస్తున్నారు. మరోవైపు సిచ్యువేషన్ అయితే ఎల్ఓసి వెంట ఉన్నటువంటి 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిస్థితిపై ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ సమీక్షిస్తూ ఉన్నారు. ఈవెన్ తిరుమల మనకేదైతే అంటే ఈ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తులు ఇంటెన్సిఫైడ్ అవుతున్న నేపథ్యంలో తిరుమలలో ఉన్నటువంటి పవిత్ర ఆలయానికి భద్రత కూడా పెంచినట్టుగా, మరింత భద్రతని ఇంచుమించుగా బాగా పెంచినట్టుగా 4 అంచెల భద్రత పెంచినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు మనం చేస్తున్న అంటే మన వైపు నుంచి ఏదైతే మనం రిటాలియేషన్
చూస్తూ ఉన్నాం. అందులో ఆ దాడుల్లో ఆ కాల్పుల్లో దాదాపు 20 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్టు కూడా మనకు లేటెస్ట్ అప్డేట్ అందుతుంది. పాకిస్తాన్ ఆర్మీ అంటే పాకిస్తాన్ రేంజర్స్ అంటూ ఉంటారు వాళ్ళని, 20 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. అంటే మేబీ మన బలగాలు ఫైరింగ్ ద్వారా లేదంటే మన వాళ్ళు వేసినటువంటి మిసైల్స్ ద్వారా కావచ్చు, లేదంటే రాకెట్ లాంచర్స్ ద్వారా కావచ్చు, ఏదైనా సరే రీజన్ ఏదైనా సరే మొత్తం 20 మంది సైనికులు చనిపోయినట్టుగా మనకి తెలుస్తుంది. పాకిస్తాన్ అంటే ఇక అదే చెప్తున్నాను కదా, మనం ఆ సరిహద్దు బోర్డర్ని దాన్ని టార్గెట్ చేసుకొని ఎక్కడైతే మనకు కొంత ఆర్మీ పోస్టులు ఎక్కడైతే ఉంటాయో వాళ్ళకి ఎక్కడైతే దశాబ్దాలుగా ఆ పోస్టుల దగ్గర కొంత అనుభవం ఎక్స్పీరియన్స్ గణించి అక్కడైతే మనం చేయగలం, ఎక్కడైతే కొంత మనం నిలువరించగలం అని ఏదైతే బలంగా నమ్ముతున్నారో అక్కడ వాటిని మాత్రం టార్గెట్ చేసుకొని ఫైరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగమే జమ్మూలో ఉన్నటువంటి సాధారణ పౌరుల యొక్క ఇళ్ల ధ్వంసం జరిగింది. ఈవెన్ ఇప్పటివరకైతే వాళ్ళు అటువైపు నుంచి వచ్చినటువంటి కాల్పుల వల్ల కావచ్చు, లేదంటే దాడుల వల్ల కావచ్చు, దాదాపు జమ్మూ కాశ్మీర్లోనే 15 మంది పౌరులు చనిపోయినట్టుగా ఒక అన్అఫిషియల్ ఇన్ఫర్మేషన్. బట్ అది ఆల్మోస్ట్ చనిపోయారనేది మాత్రం అధికారికంగా నిన్న కల్నల్ సోఫియా కావచ్చు, లేదంటే విక్రమ్ మిస్త్రీ చెప్పిన దాని ప్రకారం 10 నుంచి 15 మంది దాకా చనిపోయారనే ఒక విషయం అయితే అధికారికంగానే ప్రకటించారు. బట్ దాని సంఖ్య ఎక్కువ కూడా ఉండొచ్చనే ఒక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బట్ మన రిటాలియేషన్లో మాత్రం పాకిస్తాన్ చెందినటువంటి 20 మంది సైనికులు చనిపోయారనే ఒక విషయం కూడా బయటకు వస్తుంది. అట్ ది సేమ్ టైం ఉగ్రవాదులు ఆల్మోస్ట్ మనం చెప్పాము, ఈవెన్ స్వయంగా రాజ్నాథ్ సింగ్ ప్రెస్ మీట్ పెట్టి 100 మంది ఉగ్రవాదులను హత్య చేశామని, అంటే 9 ఉగ్ర స్థావరాలని ఆపరేషన్ సింధూర్ పేరిట టార్గెట్ చేసి మొత్తం డెమోలిష్ చేశాం కాబట్టి అక్కడ 100 మంది ఉగ్రవాదులు చనిపోయారనేది ఒక భారత ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించిన విషయం. సో అక్కడ పాక్ ఉగ్రవాదులు ఉగ్రవాదులకు సపోర్ట్ చేసినటువంటి పాక్ రేంజర్స్ అంటే పాక్ ఆర్మీ, సో వాళ్ళకి గట్టి దెబ్బ మీద దెబ్బ తగులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రే కొంత ఇంటెన్సివ్ రాత్రి సమయం చూసి కొన్ని నగరాలపైన లూధియానా కావచ్చు, జైసల్మీర్ కావచ్చు, పఠాన్కోట్ కావచ్చు, వీటిపైన కొంత ఇంపాక్ట్ఫుల్గా మిసైల్స్ ద్వారా దెబ్బతీసే ప్రయత్నం చేసింది. వాటిని మాత్రం సమర్థవంతంగా తిప్పికొట్టగలిగాం. ఎస్ వెంకట్, వాళ్ళ మీద అంటే వాళ్ళు మాట్లాడుతూ ఒకటే చెప్తున్నారు సాధారణ పౌరులు, ఏమనంటే మాకు జీవనోపాధి కూడా లేదు, అలాగే మా ఇల్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి, మేము ఎక్కడ బతకాలి, ఎక్కడ ఉండాలి, అలాగే మాకున్న వ్యాపారాలు కానీ దుకాణాలు కానీ పూర్తిగా దెబ్బతిన్నాయి, మేము ఎక్కడ ఉండాలి అనేది, మా పైన ఎందుకు యుద్ధం అనేది ఉండాలి పాకిస్తాన్కు అనేసి బార్డర్లో ఉన్న వాళ్ళు సాధారణ ప్రజలు అదే అంటున్నారు. మరి ఎలా అంటారు, ఏ విధంగా చూసుకోవాలంటారు అసలు? ఆబ్వియస్గా ఒక యుద్ధం అంటూ జరుగుతుందంటే, కొనసాగుతుందంటే పౌరులకి ఆయా దేశాల పౌరులకి కొంత ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. బట్ దాన్ని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. బట్ ఇక్కడ జమ్మూలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఆర్టికల్ 370కి రద్దుకు ముందు పరిస్థితులు అక్కడ భిన్నంగా ఉండేవి. రద్దయిన తర్వాత పరిస్థితులు కంప్లీట్గా మారిపోయాయి. కొంత సేఫ్ జోన్లో ఉన్నారు అనేది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. గతంలో కొంత అంబిగ్విటీ ఉండేది, ఇటువైపు పిఓకేలో ఉంటారా లేదంటే ఐఓకేలో ఉంటారా అనేది ఒక అంబిగ్విటీ ఉండేది. ఏది బిఫోర్ ఆర్టికల్ 370 రద్దుకు ముందు. వన్స్ రద్దయిన తర్వాత కొంత సెక్యూర్గానే ఆ ప్రాంతం అందరికీ యాక్సెసిబుల్గా ఉండేలాగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు మొత్తం కూడా కొంత సఫలీకృతం అయ్యాయి. అన్ఫార్చునేట్గా గవర్నమెంట్ మారిన తర్వాత మన ఏప్రిల్ 22 పహల్గాం ఘటన జరిగిన తర్వాత మళ్ళీ కొంత పరిస్థితులు భిన్నంగా మారిపోయాయి. భారత భూభాగంలో చొచ్చుకురావటం, 26 మందిని 28 మందిని చంపేయటం, ఇది ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాత్రం కొంత భిన్న పరిస్థితులు ఎదురయ్యాయి. అంటే ఇండియా భారత్లో ఉండటమే చాలా వరకు అక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి పౌరులు కాశ్మీర్లు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా భారత్ భూభాగంలో ఉండటానికి ఇష్టపడుతున్న పరిస్థితి అయితే అది నో డౌట్ షూర్ షాట్గా. మేబీ కొంత పిఓకే అని భారత భాగంలో ఉన్నటువంటి భూభాగాన్ని పాకిస్తాన్ గతంలోనే దశాబ్దాల కిందట దాన్ని ఆక్యుపై చేసుకుని అది మాదే అని బలంగా చెప్తున్నప్పుడు కూడా ఈవెన్ అక్కడ ఉన్నటువంటి పిఓకేలో ఉన్నటువంటి పౌరులు కూడా భారత్ ఉండేందుకు మాత్రమే మొగ్గు చూపుతున్న పరిస్థితి. అంటే మెజారిటీ పీపుల్ భారత్లో ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో వారిని కూడా టార్గెట్ చేస్తూ ఈ విధంగా ఇల్లు కూల్చేయటం, ప్రాణాలు తీసేయటం చేస్తున్నటువంటి ఆర్మీ చర్యలను మాత్రం సహించట్లేదు, క్షమించట్లేదు. వాళ్ళు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకున్నటువంటి ఉపాధిని కూడా ఈ విధంగా లేకుండా చేస్తే నిలువ లేకుండా చేశారు అనే ఒక ఆస్పెక్ట్, ఒక ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ వెంకట్, మనకి ఇప్పుడే బ్రేకింగ్ అందుతుంది. అసలు ప్రధాని మోదీ కూడా ఎప్పటికప్పుడు ఆపరేషన్ సింధూని పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టెటోరియల్ ఆర్మీని కూడా రక్షణ శాఖ తిరిగి రప్పించాలి, మళ్ళీ ఇంకా కొంతమందిని కూడా రప్పించాలి అనేది కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో అంటే మొత్తం రక్షణ శాఖ కూడా ఆర్మీని కంప్లీట్గా రప్పించాలి అనుకుంటున్నారు. ఎలా అంటారు అసలు? రైట్, ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎస్కలేట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన చర్యలు తీసుకోవడం ఏ ప్రభుత్వం అయినా బాధ్యతగా భావిస్తూ ఉంటుంది కాబట్టి, సో అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఓన్లీ వీళ్ళందరినీ పిలవటం కానీ లేదంటే లీవ్లో ఉన్నటువంటి ఆర్మీ సైనికులు కావచ్చు, సోదరులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి
తీసుకురావటం కానీ కొత్త బెటాలియన్ తీసుకురావటం కానీ ఇంపాక్ట్ఫుల్గా సైన్యాన్ని పెంచేలాగా, అంటే యుద్ధ భూమిలోకి ఎక్కువ మందిని దించి రంగంలో దించి శత్రు దేశానికి సరైన బిఫిటింగ్ రిప్లై ఇవ్వాలంటే ఫోర్స్ పవర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాని తగ్గట్టుగానే ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే అమిత్ షా హై లెవెల్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. ప్రధాని మోదీ ఇప్పటికే సరిహద్దులో ఉన్న సిచ్యువేషన్ కనుక్కుంటున్నారు. రాజ్నాథ్ సింగ్కు అమిత్ షా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో కలిసి మొత్తం సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ త్రివిధ దళాల అధిపతి ఎవరైతే ఉన్నారో అనిల్ చౌహాన్తో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఇండియా ఎస్కలేట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ని అవసరమైతే మనం ఇంకా ప్రతిఘటించాలి, ఇంకా గట్టిగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే మరింత సైన్యాన్ని బెటాలియన్స్ రంగంలో దించడం కానీ, మనకి ఎంత ఫోర్సెస్ అంటే ఉన్న సిచ్యువేషన్ బట్టే ఏదైనా అటెంప్ట్ చేయాలన్నా, ఏదైనా సమాధానం ఇవ్వాలన్నా సరే ఉన్న పరిస్థితిని బట్టే ఇస్తాం. కాబట్టి దాని సిచ్యువేషన్ ఒక అంచనా వేసుకొని బేరీజ్ వేసుకొని పవర్ని పెంచేటువంటి పరిస్థితి అంటే, ఎందుకంటే ఒకేసారి పవర్ని పెంచేసి మళ్ళీ దాన్ని వేస్ట్ చేయడం కాకుండా దానికి తగ్గట్టుగా ఉన్న సిచ్యువేషన్కి ఎంత మేర కావాలి, ఎంత మేర అవసరం ఉందనేది ఒక ఎస్టిమేట్ చేసుకొని దాన్ని బట్టే రిటాలియేషన్ ఉంటుంది, దాన్ని బట్టే కౌంటర్ ఇస్తూ ఉంటారు జనరల్గా. ప్రస్తుతం భారత ప్రభుత్వం కూడా అదే చేస్తూ ఉంది. బ్రాహ్మణి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.